నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన మార్గశీర్ష వ్రతంలో ధనుర్మాస వ్రతంలో 25వ రోజు. ఆండాళ్ గోపీజనంతో అమ్మని స్వామిని సేవించుకుని మంగళాశాసనం పాడింది నిన్న. భగవంతుణ్ణి సేవించుకోవాలి అంటే ఎట్లా సేవించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తులు అద్భుతంగా మనకి వర్ణించాయి. ఈ శరీరాన్ని పాంచభౌతిక శరీరం అని అంటాం. భగవంతుణ్ణి సేవించడం ఈ శరీరంతో వీల్లేదు. కారణం, ఈ శరీరం శాశ్వతంగా ఉండేది కాదు కనుక. అసలు ఈ ప్రకృతి యొక్క స్వభావమే సంతతం మార్పు చెందుతూ ఉండడం కనుక ఈ శరీరంతో మనం ఎప్పుడూ భగవంతుని సేవించుకోలేము. నశించని జీవుడికి భగవంతుని సేవించడానికి, నశించని ఆనందాన్ని పొందడానికి నశించని దేహం కూడా ఏర్పడాలి. అలాంటిది ఏర్పడుతుంది అంటూ ఏకధా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి అంటూ ఇక్కడి నుంచి ఈ దేహాన్ని మనం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి అమానవ దేహాన్ని ధరించినప్పుడు మాత్రమే మనం సేవించగలుగుతాం. కానీ అది లభించాలంటే దానికి ముందర నువ్వు అవలంబించాల్సినట్టు ఒక ప్రక్రియ ఉంటుంది. అది తెలుసుకోవడం, దాన్ని అవలంబించడం, అక్కడికి చేరడం, ఆ ఆనందాన్ని పొందడం అనేటటువంటి దాన్ని సాధించడానికి మాత్రమే లభించింది ఈ మానవ దేహం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అది అని మనకి ఉపనిషత్తులు, భగవద్గీతాది శాస్త్రాలు కూడా నిర్ణయం చేశాయి. ఏమిటి చేయాలి ముందర అని అంటే, మొట్టమొదట మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఇది నేనే చేస్తున్నాను అనేటువంటి అహంభావం ఉంటుంది. దాని ప్రధానమైన కారణం వెనకాతలు ఉండేటటువంటి రజోగుణం. ఆ రజోగుణం పెరగడానికి కారణం మనం చేసిన పుణ్యపాపాలు. ఈ పుణ్యపాపాలన్నీ కూడా ఎందుకోసం ఇలా పైకి వస్తున్నాయంటే వాటి వెనకాతల రుచివాసన రూపంలో సంస్కారాలుగా వెనకాతల చేరి ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగాలి అనంటే మనం చేసేటటువంటి ప్రతి పని, మనం చేసేటటువంటి ప్రతి అనుభవం కూడా భగవంతుడు ప్రసాదిస్తే వచ్చినది, ఆయన అనుగ్రహిస్తే ఇది మనకి లభించింది అనేటటువంటి విషయం తెలిసి ఏ మాట మనం పలికినా అది శ్రీకృష్ణుని దాకా చేరుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మనలో ఏర్పడాలి. ఈ విశ్వాసం ఏర్పడితే అప్పుడు మనలో ఉండేటటువంటి రకరకాలుగా ఉండేటువంటి రుచి వాసనలు తొలగితే, వాటి వల్ల మనం చేసే పుణ్యపాపములు మనకి బంధకం కాకుండా ఉంటే అప్పుడు పేరుకుండేటువంటి రజోగుణం తొలగి ఆ వేళ మనలో ఉండే అహంభావం తగ్గి మనం ఏమిటో మనకి తెలిసి, భగవంతుడి యొక్క స్వరూపం మనకి తెలిసి మనని భగవంతుడు అర్పించుకోగలిగేటటువంటి యోగ్యత ఏర్పడుతుంది. ఆ వేళ భగవంతుడు ఇక్కడ మన ఎదుట సాక్షాత్కరిస్తాడు. ఎక్కడికో భగవంతుడి కోసం పోనక్కర్లేదు. ఈ శరీరం ప్రకృతితో ఏర్పడ్డది కనుక అది నశించిపోతుంది కనుక ఎవడైతే మనస్సు సాధుత్వం పొంది ఉంటుందో అలాంటి వాళ్ళు ఎక్కడికి పోనవసరం లేదు. అయినప్పటికీ వాళ్ళు ఇక్కడ భగవంతుడిని సేవించుకున్నా ఇది వదలాలి అని కోరుకుంటుంటారు. అంటే ఇది చెడ్డది కనుక వదలాలని కోరుకోరు. ఇది తాత్కాలికంగానే ఉంటుంది కనుక శాశ్వతమైనది ఏదో అది లభించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే కోరుతుంటారో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని లోకంలో ఎవరు హింసిస్తుంటారో వాళ్ళ ఆపద తొలగించడం కోసం భగవంతుడు వస్తాను అని భగవద్గీతలో చెప్పాడనమాట. భగవంతుడు కూడా శత్రువులు ఉంటారండి, భగవంతుడు కూడా మిత్రులు కొందరు ఉంటారండి, లేకపోతే భగవంతుడు ఎందుకండి వీళ్ళందరినీ సంహరిస్తుంటాడని కొందరికి సందేహాలు కలుగుతుంటాయి. నిజానికి భగవంతుడికి శత్రువులు, మిత్రులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండనే ఉంటారు. అయితే కొంతమందిని ఎందుకంటే తను ఎప్పుడు అప్పుడు యుద్ధాలు చేసి సంహరిస్తుంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. లోకాన్ని బాగు చేసేటువంటి వాళ్ళు సాధువులు అంటే, సాధుత్వం అనేటటువంటిది పైన ధరించే వస్త్రపు రంగును బట్టి ఏర్పడదు ఇప్పుడు కూడా, లేదా పైన వేసుకున్న వేషాన్ని బట్టి ఏర్పడదు. అది వానిలో ఉండేటువంటి ఆ ఆత్మ సంస్కారాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది శ్రీకృష్ణుని గుర్తించి జగమంతా అతడిదని తెలిసి తను అతడికి దాసుడని ఎవడు గుర్తించగలుగుతాడో వాడి సాధువు అని పేరు. క్షణకాలం ఆ భగవంతుడి యొక్క ఎడబాటుని ఓర్వలేక అది ఆ క్షణకాలం ఏర్పడి కంటిరెప్ప పాటు కాలాన్ని కూడా యుగములుగా భావిస్తూ ఉండేటటువంటి పరమభక్త శిఖామణులు ఎవరుంటారో వాళ్ళని సాధువులని, వాళ్ళనే వైష్ణవులు అంటారు అంటూ మనకి భగవద్గీతాది గ్రంథాల్లో స్వామి వివరించుకున్నాడు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు లాంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల కాలం ఈ లోకాన్ని పరిపాలిస్తూ హింసిస్తూ ఏడిపిస్తూ ఉండనే ఉన్నారు. కానీ తాను ఎప్పుడూ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు.
కానీ అలాంటి హిరణ్యకశిపుడు లోకానికి మంచి చెప్పేటటువంటి తన మానాన్ని బతుకుతుంటే ప్రహ్లాదుని ఎప్పుడు హింసించడం ప్రారంభించాడో అప్పుడు అతను తొలగించాడు. రావణాసుడు ఎప్పుడు సీతని హింసించడం ప్రారంభించాడో అప్పుడు తను వాడిని తొలగించాల్సి వచ్చింది. అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా తనని తిట్టినా కొట్టినా తానేం పట్టించుకోడు. కానీ లోకాన్ని బాగు చేసే మంచివాడిని ఎవడు హింసిస్తాడో నశింపచేయాలని అనుకుంటాడో అలాంటి వాడిని తను సహించలేడు. వాళ్ళ క్షేమం కోసం, సాధువుల యొక్క పరిరక్షణ కోసం తాను అందుకోనే తన అవతార ప్రయోజనాన్ని చెప్పేటిన శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ్చ దుష్కృతాం అని అన్నాడు. త్రాణము అంటే రక్షణ, కానీ అది పరిత్రాణం అంటాడు. అంటే అట్లాంటి సజ్జనుడి యొక్క చుట్టూ ఎవరైతే అతడి అభిమానాన్ని పొంది ఉంటారో వాళ్ళందరినీ కూడా, అతడిని చూసి ఎవరైతే ఆచరించాలనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా అతడి సంబంధించి రక్షించాలనుకుంటూ నేను వస్తాను అన్నాడు. వేళ అలాంటి స్వామిని ఒక్కసారి అవతార రహస్యం మాకు తెలిసిందే. నువ్వు ఎందుకోసం ఇలా వచ్చావో మాకు తెలిసింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలిసింది, ఎలా వచ్చావో మాకు తెలిసింది అంటూ భగవద్ అవతార రహస్య జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి వీత రాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా అంటూ 4వ అధ్యాయంలో అవతార రహస్య జ్ఞానం కలిగించిన తర్వాత ఎవరైతే నా అవతార రహస్య జ్ఞానాన్ని కలిగి ఉంటారో మద్భావమాగతా వాళ్ళు పూర్ణతని పొంది పాపములన్నీ కూడా తొలగి నేను ఏ విధమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో దివ్యానందాన్ని అనుభవిస్తున్నానో అట్లాంటి స్థితిని వాళ్ళు కూడా నా సన్నిధానంలో పొందుతారు అని చేసినటువంటి వాగ్దానం మా కోసమని మాకు తెలిసిన తండ్రి, అందుకే నిన్ను సేవిస్తున్నామంటూ అర్చామూర్తి యొక్క వైభవాన్ని మన అమ్మ ఇందులో ఈవేళ మనకి వివరిస్తోంది. పౌసరాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரைக்கிலானாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரைதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబాబాయి. ఆండాళ్ తిరువడిగళే శరణం. మన వాళ్ళంతా వచ్చి స్వామికి మంగళాశాసనం పాడి ఇన్నియా వందోం ఇరంగు, ఈవేళ తండ్రి నీ పాద సన్నిధానానికి మేము చేరాం, నీ అనుగ్రహం అన్నారు. అయ్యయ్యో పాపం ఎంత శ్రమ పడొచ్చారట ఇంతమంది మీరంతా. పాపం అంతా కలిసి ఒకళ్ళనొకళ్ళు లేపుకుంటూ వాళ్ళ ఏవో మాటలంటే ఆ మాటలు పట్టించుకోకుండా నిజానికి స్వామి సన్నిధానానికి రావడం దాకానే వాళ్ళంతా కూడా ఒకళ్ళనొకళ్ళు చూసినప్పుడు నా హెప్పెన్ బిళ్ళాయి పెయ్యెప్పెన్నే పిళ్ళాయి ఇలాగ ఏదో తమలో తాము నిందించుకున్న స్వామి సన్నిధానానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దోషాలు దూషణలు ఇవేమి ఆమె ఇలాంటి నన్ను ఈమె ఇలాంటి అని ఏం చెప్పుకోరు. అందరూ కలిసి ఏకకంఠంగా స్వామిని పాడటమే తప్ప. కనుక తండ్రి మాకేం శ్రమ లేవయ్య, ఏం శ్రమ ఉంది కనుక అయ్యో పాపం మంచిలో తడిసిపోయి వచ్చారు కదా, ఏం పర్వాలేదు మాకే, ఎంత అలిసిపోయి ఏం అలవలేదు తండ్రి, నీ దివ్య నామాన్ని మేము ఒకసారి పాడుకుంటూ ఉంటే మాకు ఇంక ఏం శ్రమ కనుక, ఏం అలుపు కనుక, ఈ మిగిలినటువంటి మమ్మల్ని ఏం చేస్తాయి కనుక ఏం శ్రమ లేకుండా మేము వచ్చాను నీ సన్నిధానానికి అంటూ స్వామిలో కలిగిన ఒకసారి అయ్యయ్యో అని ఆరాటం చూసిన తర్వాత స్వామిని ఒక్కసారి సాంత్వన పరుస్తున్నారన్నమాట, తమకేం శ్రమ కలిగలేదు అని. అది ఎలాగా తండ్రి, నీవెవరో మాకు తెలుసు, నువ్వు ఎందుకోసం వచ్చావు. ఓ రుత్తి మగనాయ్ పిరందు, ఓ అద్వితీయురాల దగ్గర నువ్వు కుమారుడు వైపు పుట్టావు. ఎవరికుంది ఆ వైభవం? దేవకీదేవికుంది. సర్వలోకాలు బొజ్జలో దాచుకున్నటువంటి నీవు ఒక ఆమె బొజ్జలో చేరి తండ్రి కొంతకాలం కొన్ని మాసములు నువ్వు పెరిగావే, ఏం ఆశ్చర్యం ఇది. సర్వలోకాల్ని కర్మబంధంతో కట్టిపారేసే నువ్వు ఒక ఆమె దగ్గర ఆవిడ యొక్క గర్భం లోపల నువ్వు బంధించబడి ఉన్నావే, ఏం ఆశ్చర్యం తండ్రి. నీ యొక్క దివ్యత్వానంతా ప్రకాశింపచేసేటట్టుగా ఆ తల్లికి ఉండేటువంటి గొప్పతనం ఇక ఎవరికి ఉంది కనుక అందుకోసమే దేవకి పరమానందం అంటూ నిన్ను కీర్తించేట్టుగా ఆవిడ పేరే నీ పేరుతో పాటు దేవకి ఆనందము నువ్వు అనిపించుకున్నావే. అంటే ఆవిడ ఒక ఆమె అద్వితీయురా, పేరు చెప్పరం అన్నవాడు. ఇది తమాషా. వీళ్ళ నాన్నగారికి కూడా అదే భయం. ఏమంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అంటూ ఆమెను తాము యశోదగా భావించుకున్నప్పుడు అడిగారట. అడిగితే ఫలానా అప్పుడు పుట్టాడంటే ఆ టైంలో ఏ నక్షత్రం ఉందో తెలుసుకుని ఆ నక్షత్రం తెలిసిపోతే అతని మీద ఎవరైనా ఏ ప్రయోగాలు చేసేవాళ్ళనే చేసేస్తారేమో భయంతో నక్షత్రం చెప్పకుండా, అయితే అడిగినప్పుడు చెప్పకపోతే దోషం కనుక ఏదో చెప్పాలి కనుక హస్తకి 10వ రోజండి అంటారు. అత్తత్తిన్ పత్తానాళ్ అన్న. హస్తకి 10వ రోజు అంటే ఎప్పుడు అనాలి? ముందు చెబితే రోహిణి, వెనక్కి చెబితే శ్రవణ నక్షత్రము. ఇది కలిపి
10వది కూడా కలిపే కలపకుండానా? ఇవంతా రహస్యంగా పెట్టేశారన్నమాట. ఇవి 2 తన్నక్షత్రాలు ఇచ్చేసేసుకున్నాడు తర్వాత స్వామి. ఇది ప్రేమ. అతిశయించిన ప్రేమ ఉండేటప్పుడు జాగ్రత్త రక్షణ కల్పించుకోవాలనిపిస్తుంది అన్నమాట. అలాంటి ఆయన యొక్క కుమార్తె కనుక మన గోదాదేవి కూడా ఆవిడ పేరు చెప్పకుండా దేవకీదేవి అని చెప్పేస్తే ఎక్కడ వెళ్ళి కృష్ణుడికి ఆపద కలిగించేస్తారో అని ఒరుత్తి మగనాయి ఒక ఆమెకు కొడుకై పుట్టావు నువ్వు తండ్రి. మగనాయి పిరందు కొడుకువై పుట్టావే. లోకానికంతటి నువ్వు అవ్యయపిత అంటూ ఏమాత్రమూ నాశము లేనటువంటి తరగనటువంటి మార్పు చెందినటువంటి తండ్రివి అనిపించుకుంటూ కూడా ఈ లోకం మీద ఉండేటువంటి కృపచేత నువ్వు వాళ్ల కోసం కుమారుడివై ఈ లోకంలో అవతరించావే. పుట్టుకలేని అజాయమాన బహుధా విజాయతే. అయితే పుట్టడం తప్ప పెరగడం తప్ప అని మనకు సందేహం కలుగుతుంది. పుట్టడం తప్పు కాదు. ఎప్పుడు కర్మ వల్ల పుడితే, కర్మ అనుభవించడానికి పుడితే తప్పు తప్ప కృపచేత లోకం కోసం పుట్టినప్పుడు అది తప్పు కానే కాదు. ఆ విధంగా దోషం లేకుండా ఓరుత్తి మగనాయ్ పిరంది పుట్టావు. అయితే పుట్టాక్కడ ఉన్నావా? ఆవిడది ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి అదృష్టం. అయితే అంతకంటే మరొక అదృష్టం చేసుకుంది మరొక ఆమె రేపలలో ఉండేటటువంటి యశోదమ్మ. ఆవిడకుండే భాగ్యం మరెవరికి లేదు. పాపం తల్లి కంది కానీ కనీసం పాలు కూడా ఇచ్చుకోవడానికి వీలు లేకపోయింది ఆ దేవకీదేవికి. అలాంటి నిన్ను ఒక రాత్రి ఎంత అందంగా తనలో బయటి లోకాన్ని కనిపించకుండా దాచివేసిందో ఓ రిరవు. అదొక అద్వితీయమైనటువంటి రాత్రి. ఆ రాత్రే కదా నిన్ను దొంగలాగా ఆ ఊరు నుంచి ఈ రేపల్లికి చేర్చింది. ఆ రాత్రే కదా జైలు తలుపులు ఊడేటట్టు చేసింది. ఎవరికి నీవు తెలియకుండా చేసింది. నువ్వు ఎక్కడ పుట్టావో ఎలా పెరుగుతున్నావో తెలియకుండా చేసింది. అంతలోతుండేటువంటి యమునా నదిని అంత గాంభీర్యాన్ని కూడా పోగొట్టుకుని పైకి లేచి నువ్వు నడవడం దారిచ్చేట్టు చేసింది కనుక అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి రాత్రి. ఓరిరవుల్ ఏం చేశావు? ఓరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా. మరొక అద్వితీయురాలికి కుమారుడివై పెరిగావు. నిజానికి యశోదమ్మకి నువ్వు పుట్టలేదు, కానీ యశోదమ్మ తన కొడుకే అంటే అవునంటూ తల ఊపావు. ఆవిడ పాలిస్తే స్తన్యపానం చేశావు. ఏమిటో ఆశ్చర్యం, ఆవిడికి పాలు చేపుకొచ్చాయి, నువ్వు తల్లి అనుకుంటూ పాలు త్రాగావు. ఒక మోసం వేషం వేసుకొచ్చినటువంటి పూతని ఇస్తే పాలు తాగిన అమాయకుడివి ఆవిడ ప్రేమతోటి ఇస్తే నువ్వు తాగవా ఏమిటి? కనుక ఆవిడనే తల్లిగా భావించి రోటికి కట్టి వేస్తే కట్టించుకుని, ముడితే ముట్టించుకుని, కొడితే కొట్టించుకుని ఆవిడికి నువ్వు కుమారుడివై పెరిగావే. ఓరుత్తి మగనాయ్ ఒళిత్తు. ఎంత రహస్యంగా పెరిగావు. లోకంలో ఎవరైనా పుట్టినప్పుడు కాస్త ఇది ఇంటికి తోరణం కట్టుకుంటారు, బాజా వాయించుకుంటారు. అలాంటి ఏ ఆనందము పొందడానికి వీలు లేకుండా ఎక్కడ పేరు చెబితే కంసుడి వల్ల తెలిసిపోతుందో, రహస్యం బయటపడిపోతుందో, ప్రమాదం వస్తుందో అని ఎంత దొంగతనంగా నువ్వు పెరగాల్సి వచ్చిందో. ఇలాంటి పెరుగు దేనికోసం అంటే మా కోసం కదా, మమ్మల్ని బాగు చేయడం కోసం, అని రక్షించడం కోసం కదా. అయితే పోనీ ఏదో పెరుగుతున్నాడు కదా అని నువ్వు ఒప్పుకోలేక అక్కడ ఉండేటువంటి ఆ కంసుడు తరిక్కిలా నాగి ధరించలేక తాన్ తింగు నేనైందా, నీకేదో ఒక ఆపద కలిగించాలి అని తలిచాడు పాపం మనస్సులో. కృష్ణుడు అక్కడ పుడుతున్నాడని తెలిసిన తర్వాత పెరగనిద్దురు అని ఊరుకోవచ్చు కదా. ఇది లోకంలో ఉండి భగవంతుడు ఎక్కడో ఉంటే మాకేమి అని ఉండొచ్చు, కానీ కొంతమంది భగవంతుడు అంటే పడని వాళ్ళు ఆ భగవంతుడిని పేరు పెట్టి పిలిచి ఏదో చేయాలనుకుంటారు, తమ ప్రమాదాన్ని తామే కోరి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే పాపం ఆ కంసుడు కూడా అక్కడుండేవాడిని తను ధనుర్యాగం అనే పేరుతో తన దగ్గర పిలిపించుకుని అతనికి ఏదో ఉపద్రవం చేయాలి అని అనుకున్నాడు. పాపం తానే గర్భంలో అతను నిప్పును పోసుకున్నట్టుగా తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. మనస్సులో అనుకున్నాడు. ఇది చేసినటువంటి తప్పు అన్నమాట. నోటి మాటతోటి తిడితే ఏం అనుకోడు పరమాత్మ. మనస్సులో ఫోన్లో ఎవడో తిట్టించాడు కావాలో, పరిస్థితులు చేయించే కావాలి, బేదరికం చేయించింది కావాలో అనుకుంటాడు. మనసు లోపల దాకా కూడా చూసి తప్ప లోపల ఇక ఏమాత్రం మంచి లేదనుకుంటే అప్పుడు శిక్ష వేస్తాడు. నోటితోటి తిట్టినా తనేం పట్టించుకోడు. రక్షించడానికి నోటి మాట చాలు కాపాడేస్తాడు అన్నమాట. ఇది భగవత్ స్వభావం. తాన్ తీంగ్ నినైంద కరుత్తై పిழைపి. కృష్ణ మరణం అనుకున్నాడంతే. కృష్ణుడు చేసే మరణమా? కృష్ణుడికి అనేటటువంటి విషయం తనే అనకపోవడం చేత కృష్ణ మరణం తనే లభించేట్టు చేసుకున్నాడు. కరుత్తై పిழைపిత్ కంజన్ వయత్తిల్. ఆ కంసు యొక్క హృదయంలో ఒక నిప్పు వలె, మరణము వలె ఉండే నెరుపెన్న నిన్న నెడుమాలే. నిప్పుగా ఉండి అతడు ఆపదను తొలగించి మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ నిన్ను మాకందరికీ అనుగ్రహించినటువంటి దీర్ఘ వ్యామోహ స్వరూపుడా. ఇంతవరకు తమకే కృష్ణ ప్రేమ ఉంది, కృష్ణుడికి తమ మీద ప్రేమ లేదు కనుక నిద్రిస్తున్నాడు అనుకున్న వాళ్ళు ఇవాళ కృష్ణుడు లేచి వచ్చి కూర్చొని ఒకసారి నేత్రాలు చూస్తే ఆ నేత్రాల్లో ఉండేంటి ఎర్రతనం తమ మీద ఆదడకుండి ఎంత ప్రేమ, ఎంత కాలంగా పాపం గూడు కట్టుకుందో ఇవాళ తెలిసిపోయింది. దీర్ఘమైన వ్యామోహం కలవాడా ఉన్నయారుత్తిత్తు. సర్లేండి ఇవన్నీ ఎప్పుడు అనేవే, కానీ మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు కృష్ణుడు. స్వామి మాకు ఇతరమైన ఏది అక్కర్లేదు, మాకు ఇతరమైనటువంటి వాళ్ళ వల్ల అక్కర్లేదు, ఇతరమైన వస్తువులు మాకు అక్కర్లేదు. ఉన్నయారుత్తిత్తు వందో, నిన్ను కోరి మేము వచ్చామయ్యా అన్నారు. అయితే మరేదో పరాయి కావాలంటే ఇందాక దాకా చెప్పారే, అదేదో వాయిద్య విశేషం. అవును, పరైతరది యాగిల్
ఊరి వారి కోసం నువ్వేదో ఇస్తాను అని అంటే మేము పుచ్చుకుంటాం తప్ప మాకది నువ్వు ఇది మీరు పుచ్చుకోవాలి కనుక మీకు ఇస్తున్నాను అనంటే మేము స్వీకరిస్తాం తప్ప మా కోసం అంటూ మేము కోరదగింది ఏమీ లేని తెరయాగిల్ నిజమా? సరే సరే, ఎంత పాపం శ్రమపడి వచ్చారన్న లేదు. తిరుతక్క సెల్వమం సేవగమం యాంపాడి వరుత్తమం తీరింది. మా అమ్మకు కూడా ఆనందం కలిగించేది నీ కళ్యాణ గుణాలను పాడటం. అదే మేము పాడుతుంటే మాకు అదే ఒక పెద్ద ఆచ్ఛాదనలాగా ఏ శ్రమ కలిగించకుండా మా శ్రమలంతా తీరి పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం అన్నట్టుగా అదే దారిలో ఆహారంగా మాకు ఏ శ్రమ కలగలేదయ్యా. వరుత్తమం తీరింది మగిழிంది, మా శ్రమలు తీరే ఆనందము కలిగింది అంటూ నీ అవతార రహస్యం మా కోసం నువ్వు వచ్చావు. మేము రమ్మంటే రాలి, మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు వచ్చావు కనుక మాకు కావలసిన నువ్వు ప్రసాదించు, నిన్ను మాకు ప్రసాదించు అంటూ మనవాళ్ళు అవతార రహస్య జ్ఞానాన్ని పొందాం మేము. ఇక పైన కావలసిన మా నువ్వు ప్రసాదించాలి అంటూ ఈనాటి పాసురంలో ప్రార్థన చేశారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ